హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ స్వరూప్ చంద్ర సూదనగుంట. ఈ మధ్యకాలంలో పేషెంట్స్ చాలామంది ఏమడుగుతూ ఉంటున్నారంటే జిఎఫ్సి ట్రీట్మెంట్ గురించి, పిఆర్పి గురించి చాలా కామన్గా మాట్లాడుకుంటున్నారండి. అసలు పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటిది, జిఎఫ్సి ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అసలు పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మన బ్లడ్లో యూజువల్గా 3 రకాల సెల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి వైట్ బ్లడ్ సెల్స్ అంటారు, రెండోది ఆర్బీసీ అంటారు, మూడోది వచ్చేసి ప్లేట్లెట్స్ అంటారు. సో ఈ పిఆర్పిలో అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కాబట్టి, అంటే ఆ ప్లాస్మాలో ప్లేట్లెట్స్ కౌంట్ అనేది చాలా ఎక్కువ ఉండేలా చూసుకుంటాం అనమాట. నార్మల్గా వచ్చేసి బ్లడ్లో ప్లేట్లెట్స్ వచ్చేసి అరౌండ్ 1.5 to 4.5 lakh per ml ఉంటుందండి. సో ఈ ప్లేట్లెట్లో అనేది పిఆర్పిలో 5 times ఆఫ్ బ్లడ్ వాల్యూ ఉంటుందన్నమాట. సో ఇది ఎలా తయారు చేస్తారంటే, మామూలుగా మనం పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ డ్రా చేసినప్పుడు ఆ బ్లడ్ని సెంట్రిఫికేషన్ చేస్తాం. ఈ సెంట్రిఫికేషన్ చేయటం వల్ల ఏమవుతుందంటే 3 లేయర్స్ వస్తాయండి. ఒకటి వచ్చేసి బఫీ కోట్ అంటాము, ఒకటి కింద లేయర్ వచ్చేసి సీరం అంటాము, పై లేయర్ వచ్చేసి పిఆర్పి అంటాం. సో కింద లేయర్లో డబ్ల్యూబీసీ అండ్ ఆర్బీసీ ఉంటాయి, అండ్ పై లేయర్లో ప్లేట్లెట్స్ ఉంటాయి. సో ఈ ప్లేట్లెట్స్ మనం ఏం చేస్తూ ఉంటామంటే పేషెంట్కి యూజువల్గా ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పిఆర్పిలో కొంత డబ్ల్యూబీసీ అండ్ ఆర్బీసీ కూడా కలిసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ పిఆర్పి ఇచ్చినప్పుడు ఆ పిఆర్పి ఏం చేస్తుంది, సో ఆ ప్లేట్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేట్లెట్స్ వచ్చేసి బ్రేక్ అయినప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి. అందుట్లో చాలా రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం, కొన్ని ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం, కొన్ని ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని అంటాం. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయి అంటే అవి కొల్లాజన్ లాగా ఫామ్ చేసి కార్టిలేజ్ మీద ఏదైతే డ్యామేజ్ ఉంటుందో దాని మీద డిపాజిట్ అయిపోయి దానిలాగా తయారవుతాయి అన్నమాట. సో ఈ మధ్యకాలం అందుకనే చాలామంది పిఆర్పి థెరపీ అంటున్నారు, అండ్ పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఇస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనం పేషెంట్స్కి ఈ పిఆర్పి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టు కొన్నిసార్లు డబ్ల్యూబీసీ సెల్స్, ఆర్బీసీ సెల్స్ కూడా ఉంటాయి. డబ్ల్యూబీసీ ఎప్పుడైతే ఉంటాయో మనం జాయింట్లో ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఇన్ఫ్లమేషన్ లాగా మారుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ రోజు ఏ రోజైతే ఇస్తామో ఆ ఇచ్చిన రోజు పేషెంట్కి చాలా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వాపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో పిఆర్పిలో ఇది ఒక చిన్న ప్రాబ్లం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఆ పిఆర్పి థెరపీ అనేది ఎక్కడెక్కడ ఇవ్వచ్చు. ఈ మధ్యకాలంలో ఎలా ఇస్తున్నారంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు, అంటే నీ అరిగిపోవటం ఒకటి, కొన్నిసార్లు పార్షియల్ ఏసియల్ టేర్స్ అంటారు, కొన్నిసార్లు రొటేటర్ కఫ్ టేర్స్ అంటారు, అంటే పార్షియల్ టేర్స్, కొన్నిసార్లు ఏంటంటే టెండినోపతీస్ అంటారండి, అంటే డీక్విరెన్స్ స్టీనోసైనోవైటిస్ అని కానీ, లేదంటే టెన్నిస్ ఎల్బోలో కానీ, ఇలాంటి కండిషన్స్లో పిఆర్పి ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఇంజెక్ట్ చేయటం వల్ల ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినవి అక్కడ ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ని రీఫిల్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జిఎఫ్సి థెరపీ అని అంటారండి. జిఎఫ్సి అంటే ఎక్స్క్లూజివ్గా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. అంటే ఇది ఎలా ఉంటుందంటే అండి, పేషెంట్స్కి మనం బ్లడ్ డ్రా చేసినప్పుడు మనం డ్రా చేసే ఇందులో 4 ml, అదే పిఆర్పిలో మనం 30 ml అన్న మినిమం డ్రా చేస్తున్నాం. ఈ 4 ml డ్రా చేసినప్పుడు ఆ డ్రా చేసిన బ్లడ్ మనం యాక్టివేటర్స్లో కలుపుతాం అనమాట. ఈ యాక్టివేటర్స్ ఏం చేస్తాయి అంటే బ్లడ్లో ఉన్న సెల్స్ అన్నింటినీ డ్యామేజ్ చేస్తాయి అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తాయి. దాని తర్వాత మన సెంట్రిఫికేషన్ చేయటం వల్ల డైరెక్ట్గా గ్రోత్ ఫ్యాక్టర్సే ఉంటాయి అన్నమాట. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ డైరెక్ట్గా మనం ఇందాక చెప్పినట్టు అరిగిపోయిన వాటిల్లో, లేదంటే టెండన్ డ్యామేజెస్ ఉన్న వాటిల్లో డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఇందులో డబ్ల్యూబీసీ కానీ ఆర్బీసీ సెల్స్ కానీ ఈ రెండు ఉండవు కాబట్టి సో పేషెంట్కి పెయిన్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో చెప్పుకోవాలంటే గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఈవెన్ రీసెంట్ అడ్వాన్సెస్ అనమాట పిఆర్పితో పోల్చుకుంటే. సో పిఆర్పి ఇచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్స్కి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఆ రెడ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. వేరాజ్ జిఎఫ్సి ఇచ్చినప్పుడు మాత్రం పేషెంట్కి పెయిన్ అనేది, రెడ్నెస్ అనేది ఏది ఉండదన్నమాట. సో ఇది అండి ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది పిఆర్పికి జిఎఫ్సికి. థ్యాంక్ యూ.